ఎట్లా ఉడుకుతుంది ఇట్లా ఆయిల్ మనం అన్నీ ఏదైనా టమాటా ఆనియను అన్ని పేస్ట్లు అన్నది మనకు ఇట్లా ఉడికినాయంటే మసాలా అన్నీ ఉడికినాయంటే అడగంటలేదు, ఇది బాగానే ఉంటుంది. ఇట్లా ఈ రకంగా ఆయిల్ ఇడవాలి. ఇడిచినాకనే మనం వాటర్ పోసినామంటే వాటర్ ఒక గ్లాస్ పోసుకుందాం, ఉడకాలి. మనం గ్రేవీకి ఒక 5 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం, దీంతో ఉడికిపోతుంది. అప్పుడు కొంచెం వేసినా కదా, మనం కొత్తిమీర ఎక్కువనే వాడతా నేను. మీరు కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు వదిలేసేయండి. కొత్తిమీర ఇష్టం మమ్మీకి, నాకు బాగా ఇష్టం కొత్తిమీర లేని కర్రీ, నాకు ఇష్టం ఉండదు. ఉడక సన్న మంట మీద ఉడకని. ఇప్పుడైతే అన్నం అవుతుంది ఇక్కడ మనకు, వేడి వేడి అన్నం రైస్. అటు కర్రీ అవుతుంది, ఇటు అన్నం అవుతుంది. ఉమ్మ వెళ్తే ఒక 5 నిమిషాలు ఇది ఉడక ఉమ్మ వెళ్తే అయిపోతుంది. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ములక్కాడలతోటి గ్రేవీ తోటి నేను ఇంతకు ముందు పెరిగేసేసిన. ఇప్పుడు ఏంటంటే కొంచెం మసాలా పెట్టి నేను మసాలా అన్నది ఎట్లా చేస్తాను అన్నది చూపిస్తాను. ఇక ఏంటంటే ములక్కాడలు అంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం ఇట్లా వేసుకుంటే బాగుంటది. ఎందుకంటే ఇదొక రకం, ఇంతకు ముందు చేసింది ఒక రకం. ములక్కాడ మసాలా కర్రీ చేస్తావా? సూపర్. అది ఒకసారి అరుచుకుందాం. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇక మంచి మంచి వంటలతోటి మీ ముందుకు వస్తున్నా. ఇవాళ కర్రీ తోటి మీ ముందుకు వచ్చిన. ఎంత టేస్ట్ చేసుకుంటాము, అసలు వదలకుండా తింటామంతా. అది ఏంటంటే నోరు మంచిగా లేనప్పుడు ఇట్లా మనం పప్చాలు వేసుకుడు కాదు, సంబాలు వేసుకున్నాడు కాదు, ఇట్లా గ్రేవీ తోటి. ఇంతకుముందు గ్రేవీ తోటి అట్లా చేసిన, ఇప్పుడు ఇదొక రకంగా చేస్తున్నా. చాలా మంచిది కూడా, హెల్త్ కి చాలా ఇష్టపడతారు. అక్క వాళ్ళ పిల్లలు అయితే ఎంత నక్షత్ర చైత్రకైతే ఇష్టం. పప్పుచారులు వేసిన అదేం చేసిన ములక్కాడల కర్రీ అంటే బాగా ఇష్టంగా తింటారు వాళ్ళు. అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ అంత బాగుంటుందా? మంచిగా ఉంటది. మనం ఎప్పుడెప్పుడు చేసుకుంటాం కదా, మరి వాళ్ళకి ఎందుకు తినసద్దు, మన వాళ్ళకి ఎందుకు తినసద్దు అని నాకు ఆలోచన వచ్చి నోరు గుడక మంచిగా అవుతుంది. ఇప్పుడు జర వాతావరణం చేంజ్ అవుతుంది కదా, ఇట్లా చేసుకుంటే కమ్మతనంలా అన్నంకైనా మన చపాతీకైనా పుల్కలకైనా అది నాన్స్కైనా ప్రతి దానికి జొన్న రొట్టెకైనా దేనికి తిన్నా కూడా బాగుంటది. ఇదంతా ఏంటంటే రైస్ ఏంటంటే బగారా రైస్ చేసుకున్నా దీనికి బాగుంటుంది. బగారా రైస్ కూడా కాంబినేషన్ బాగుంటది. అట్లా కూడా వేసుకున్నా. నేనైతే మట్టి రైస్ అంటున్నా కానీ అట్లా అనుకున్నాలనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు. నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా ఇది కమ్మగా మంచిగా తినచ్చు. ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. సూపర్ ఓ లెవెల్ లో టేస్ట్ ఉంటుంది. ఇక చేయబోయే ముందు ఊరించుడు ఎందుకు, చూపెట్టేద్దాం. చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. చెప్తా. మీకు నచ్చుతున్నాయా? మంచి మాటలు నచ్చుతున్నాయా, నచ్చలేవా చెప్పుర్రి. ఏంటంటే ఇగో కొన్ని విషయాలల్లో బయట మందికి ఎంతో మంచిగా మేలు చేయాలని ఎన్నో విషయాలు చెప్పుడు, ఎన్నో చేసుడు బయట వాళ్ళకి చేస్తారు. ఇంటి వాళ్ళకైతే ఏమీ చెయ్యరు. ఏమి చేయక అది ఏంటంటే అవతల మంచిని చెప్పించుకొని ఇంట్లో చెడు చేసుకున్నాడు. అది మంచేనా? ఎవరైనా కానీ ఇంట్లో మంచి మనము ఇంటి గెలిచి రచ్చ గెలవాలి. రచ్చ గెలిస్తే మనం ఇంటి గెలవందే, ఇంట్లే గెలవంది. రచ్చ గెలిస్తే ఏం లాభం చెప్పుండ్రి. మీరు ఈ మాట అనేది చెప్పుండ్రి. ఎందుకంటే ప్రతి ఇంటికి అవసరం. ప్రతి ఇంట్లో ఉడక అట్లా చెయ్యకుండ్రి. మనము ఎప్పుడు ఉడక మనం ఇంట్లో చూసుకొని ఇంట్లో కరెక్ట్ చేసుకున్నాకనే మీరు రచ్చ గెలువుండ్రి ఎప్పుడు గుడక. ఎందుకంటే రచ్చ గెలవాలి. అట్లా గెలవక గుడక మనము ఏంటంటే బయటనైతే మంచి పేరు మంచిగా అంత మంచిగా ఇంట్లో ఏది ఉండదు. ఏంటంటే ఏది గుడక బాధ్యతలు ఉండయి, ఏది ఉండదు. ఇంటిది ఏమే పట్టించుకోరు. అట్లా ఉండకుంటే ఎవరైనా కానీ అన్ని పట్టించుకోరి, పిల్లలు పట్టించుకోరి, ఇంట్లో పట్టించుకోరి. బయట గుడక మంచిది చేయండి. బయట గుడక మనకు ఏంటంటే గొప్పతనం మంచితనం అంటే బయట కూడా కావాలని చేస్తారా? బయట గొప్పతనాలు చేసి ఇంట్లో ఏమీ చెయ్యరు. అది అంటున్నా నేను. అది విషయం మీకు ఏంటంటే ఇంటికి గెలిచి రచ్చ గెలువుండ్రు. ఎవరైనా ఇంటికి గెలవక రచ్చ గెలిచి అది ఏం లాభం పడింది, ఇంట్లోకి వస్తే ఏముండదు. ఇక అది మంచి మాట. నేను మీకు నచ్చుతా అనుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళ కూడా, ప్రతి బిడ్డకు, ప్రతి కొడుకు, ప్రతి ఇంటికి ఇది బాగా అవసరం ఈ మాట. ఎందుకంటే మనం ఇంట్లో ఎట్లా చక్కగా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఏం ఉండాలి అన్నది కూడా
మనము అన్ని మైండ్ తోటి మనం చేసుకోండి. ఎందుకంటే కోపంతో చేసుకోకుండా మంచిగా ఆలోచించి, కష్టాలు ఉంటాయి, ఉండయి అని కాదు, కష్టాలు ఉంటాయి, కానీ మనకు ఏది కూడా ఇక ఏ పని చేసినా కూడా మనం మంచి పని చేస్తున్నామా చెడ్డ పని చేస్తున్నామా అంతే. అది ఏంటంటే మంచి పనికి మంచిగానే వాల్యూ ఉంటుంది, చెడ్డ పనికి చెడ్డ వాల్యూ ఉంటుంది ఎప్పుడు కూడా. అవును, సూపర్, మంచి మాట, నాకు నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయుర్రి. నచ్చింది మమ్మీ. నువ్వు మంచి మాటలు మాట్లాడితే మాకు అమ్మ మేము మోటివేట్ అవుతున్నాం, మాకు అమ్మ లేదు, నువ్వు అమ్మ లెక్క అనిపిస్తున్నావు, మాకు అమ్మవే అంటుంది. మీకు అందరికి అమ్మనే, తల్లి లేనా అని అనుకోకుండా తల్లిలాగా నేను రోజు మీకు కనిపిస్తా చూడుండ్రి. మీరు మంచిగానే థింకింగ్ తెచ్చుకోండి, మంచిగానే వండుకోండి, మంచిగానే తినుండ్రి, ఏదో ఉన్నంతలో వేసుకొని తినుండ్రి, సంతోషంగా తినుండ్రి, సంతోషంగా ఉండుండ్రి. అది విషయం. నాకు ఒక అమ్మాయి కన్నపొంటి నీళ్ళు పెట్టుకుంటా, మా అమ్మ లేదు, మా అత్త లేదు, మాకెవ్వరు లేరు పెద్దవాళ్ళని ఏడ్చింది. బయటకు వెళ్తే ఏడిస్తే నాకు బాధ అనిపించింది. నాకు అప్పుడు ఏంటంటే నేను బాధపడా, అలాకు అట్లా కాదమ్మా మీరు ధైర్యంగా ఉండాలి, నేను అమ్మలాగా మీకు రోజైతే కనిపిస్తున్నా కదా అని అమ్మకి ధైర్యం చెప్తున్నా నేను. ఇది విషయం. నువ్వు కూడా తిన్నావా రోజు? గుర్తొచ్చిందా? అమ్మ కూడా, ఆ అమ్మాయి కూడా చూస్తుంది కావచ్చు ఈ మాట, చూసిన అమ్మాయి కూడా సంతోషించు, చూపెట్టి మంచి కామెంట్ ఇయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే చేసుకోండి, నచ్చకుంటే వదిలేయండి. మీకు నచ్చింది అనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకుంటే వదిలేయండి. ప్రతి వీడియో కూడా మీకు క్వాలిటీ ఉంటేనే మేము ముందు పెడతా. ఏమేం కావాలో చెప్తా. ములక్కాడలు, ఎందుకంటే ఇట్లా మంచి రసం ఉన్నది, ఫ్రెష్గా తీసుకోండి. ఎందుకంటే ఇక మనము ఎన్ని వేసుకుంటాం అన్నది మన ఇష్టం, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత వేసుకోవచ్చు, గ్రేవీలో ఉడక మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు. పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, టమాటా, ఇవో కొంచెం అంతా చింతపండు కొద్దిగా, కొంచెం ఇక కొబ్బరి కొంచెమే, ఏది కొంచెమే, ఒక 6 లవంగాలు, 2 ఇలాచీలు, దాచిన చెక్క, గసగసాలు, గసగసాలు లేకపోతే నువ్వులు వేసుకోండి, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇక పసుపు. ఆ కారం అక్కడ ఉందిరా, కారం, ఒక కారము వంట రూమ్లో ఉన్నది, ఇక వేసుకుంటప్పుడు చూపిస్తా చూడు. ఇలా కారం తీసుకోలేదు. గ్రేవీ ఎంత ఎక్కువ కావాలనుకుంటే నేను 2 టీ స్పూన్లు వేస్తున్నా. అవి అన్నీ పల్లీలు, ధనియాలు 2 టీ స్పూన్లు. మీకు కొలతలు చెప్తున్నా, ఎందుకంటే మీరు ఎక్కువ తక్కువ అన్నది మీ ఇష్టం. కొబ్బరి చిన్న వక్క, మన గ్రేవీ ఎంత కావాలంటే, ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక దాచిన చెక్క, 2 ఇలాచీలు, ఒక 5-6 లవంగాలు. మీ లవంగాలు మీ ఎన్ని ఇష్టం ఉంటే అది వేసుకోండి, మీరు తినేదాన్ని. ఇవి వేగాను కొంచెం, ఎందుకంటే ఇవి వేసినాం అనుకో మాడిపోతాయి తొందరగా, వేగాలి, మాడనియద్దు. 2 టీ స్పూన్లు గసగసాలు, ఎందుకంటే ఇవి మాడితాయి తొందరగా. ఇక స్టవ్ బంద్ 2 టీ స్పూన్లు వేసిన, ఇక స్టవ్ బంద్ చేసుకుంటే ఈ గరం మిన్నే ఎగుతాయి, మాడిపోవు అన్నట్టు. ఇక మనము ఏంటంటే మనం ఫస్ట్ మనము మంట పెట్టుకున్నప్పుడు వేసుకున్నాం అనుకో మాడిపోతాయి, ఏగిపోయినాయి చూడు. ఇవి చల్లగా కానీ, చల్లగా అయినాక నేను పట్టుకుంటప్పుడు చెప్తాను, చల్లగా అయినాక పట్టుకుంటా. చల్లగా అయినాయి, చల్లగా అయినాక పట్టుకుంటే మంచిది. మనం ఇప్పుడు నీళ్ళు పోసి పట్టుకోవద్దు, ఫస్ట్ నీళ్ళు పోసి పట్టుకుంటే దంగయి, ఈ గసగసాలు ఇవి దంగయి, నీళ్ళు పోయకుండానే పట్టాలి. చింతపండు వేస్తున్నా కొంచెం, కొంచెం అంత కింద టేస్ట్ గురించి, అట్లా టేస్ట్ వేరే అవుతుంది వేసుకున్నది. ఇప్పుడు పట్టేసుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే వాటర్ ఇప్పుడు వేసినాం అనుకో అవి దంగయి, కొద్దిగా దింపుకున్నాక స్మెల్ ఎట్లా వస్తుంది, ఇట్లా పట్టుకున్నాక గసగసాలు అన్నీ దంగినాక వాటర్ వస్తుంది. మంచి ఫ్లేవర్ మంచిగా వస్తుంది, గ్రేవీ కమ్మ ఉంటుంది. గసగసాలు ఎంత మంచిది ఆరోగ్యానికి, మస్తు మంచిది. గసగసాలు, కుడక, ఏంది పల్లీలు
అన్నీ కమ్మగా వస్తాయి. పోస్తున్నా. రెండు స్పూన్లు పోసిన గరం కాదు. 1 టీ స్పూను జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు వేస్తుంది 1/2 టీ స్పూన్. కలర్ గురించి మనము ఏంటంటే ఆరోగ్యానికి కూడా మంచిది, పసుపు మంచిగా వేసుకోరు. పసుపు ఉడిక. ఆనియన్ ఇట్లా బరకగా పట్టుకోరు. ఆనియన్ నేను ఏంటంటే 1 ఆనియన్ పట్టిన. మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొక ఆనియన్ కూడా వేసేసుకోరు. ఇట్లా బరకగా పట్టుకుని మంచిగా గోలించుకోవాలి. పచ్చితనం పోవాలి. పచ్చితనం పోతేనే మంచిగా ఉంటుంది. ఇట్లా గోలాలి. మంచిగా గోలితేనే బాగుంటుంది. ఇలా టమాటా పేస్ట్, ఇది కూడా పచ్చితనం పోయేదాకా టమాటా, 1 టమాటా పెద్దది. అలా చేయరాని అమ్మాయిని గుర్తు పెట్టుకొని నేను చెప్తా. ప్రతిదీ కూడా పట్టి చెప్తా. ఎందుకంటే నాకు అర్థం కాలేదమ్మా నేను చేస్తే, మరి నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు అని అంటారు. ఎందుకంటే కొంచెము వంట రాని వాళ్ళకు కొంచెంగా ఏంటంటే ఇంటుంటారు. అర్థం కాక వాళ్ళకు టెన్షన్ పడతారు. మంచిగా అవుతుందా ఎట్లయితుంది. ఇట్లా చేస్తే మంచిగానే అవుతుంది. ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా మసాలా, మనం గసగసాలు, కుడుక, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు ఇవన్నీ పట్టిన మసాలా ఇప్పుడు పట్టుకున్నది. ఇది చూపించి ఏంచి పట్టిన నేను వేసేస్తాను. ఆయిల్ ఇడవాలి. ఆయిల్ ఇడిస్తేనే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కొద్దిగా ఉడికేటప్పుడు వేసుకుందాం, మళ్ళీ తర్వాత వేసుకుందాం. అది మనం కొత్తిమీర అంటాం కానీ కొత్తిమీర తోటి ఎన్నో బెనిఫిట్లు ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది కొత్తిమీర. మనము కొత్తిమీర కట్టల మనము అంతసేపు కొత్తిమీర అన్న అనుకుంటాం. కొత్తిమీర ఉన్నది, కరివేపాకులు ఉన్నది, ఆ పోషక విలువలు లెవెల్ ఉంటాయి. ఇప్పుడు కారం మనం తినేదాని మీదకి వేసుకోరు. 1 పచ్చిమిర్చి వేసిన కదా నేను, 1 2 టీ స్పూన్లు వేస్తున్నాం. కారము సప్పనే ఉంటుంది. ఇంత వేస్తున్నాం అని అనుకోండి. మనము ఉప్పు 1 టీ స్పూన్. మనకు తినేదాని మీదకి వేసుకోరు ఉప్పు కారాలు అన్నది. ఆయిల్ ఇడవాలి. ఆయిల్ ఇడిస్తేనే మంచిగా గోలాలి. ఇవి ఉడకాలి. ములక్కాడలు మనకి ఎన్ని ఇష్టం ఉంటే అన్ని వేసుకోరు. మీరు తినేదాన్ని మీకు వేసుకోరు. వాటరు ఇప్పుడే పోయకుండా ఇది గోలాలి. ఇది ఇలా ఉడకాలి. ములక్కాడలు ఉడకాలి. సన్న మంట పెట్టినా ఇప్పుడు మూత పెట్టేసుకుంటా నేను. ఒక 5 నిమిషాల తర్వాత తీస్తాను. ఎట్లా ఉడకాలి. ఇట్లా ఆయిల్ మనం అన్నీ టమాటా, ఆనియన్ అన్ని పేస్ట్ అన్నది మనకు ఇట్లా ఉడికినాయంటే మసాలా అన్నీ ఉడికినాయంటే అడగంటలేదు. ఇది బాగానే ఉంటుంది. ఇట్లా ఈ రకంగా ఆయిల్ ఇడవాలి. ఇడిచినాకనే మనం వాటర్ పోసినామంటే వాటర్ 1 గ్లాస్ పోసుకుందాం. ఉడకాలి. మనం గ్రేవీకి ఒక 5 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. దీంతో ఉడికిపోతుంది. అప్పుడు కొంచెం వేసిన కదా, మనం కొత్తిమీర ఎక్కువనే వాడతా నేను. మీరు కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు వదిలేసేయండి. కొత్తిమీర ఇష్టం మమ్మీకి. నాకు బాగా ఇష్టం కొత్తిమీర కర్రీ. నాకు ఇష్టం ఉండదు. సన్న మంట మీద ఉడకని. ఇప్పుడైతే అన్నం అవుతుంది. ఇక్కడ మనకు వేడి అన్నం రైస్ అటు కర్రీ అవుతుంది, ఇటు అన్నం అవుతుంది. ఉమ్మగిలితే ఒక 5 నిమిషాలు ఇది ఉమ్మగిలితే అయిపోతుంది. చూద్దామా ఏ రకంగా వచ్చింది. గ్రేవీ ఎంత బాగా వచ్చింది. ఎట్లా అంటే ఇట్లా గుణగాలి. ఇట్లా అంటే ఉడికింది. బంద్ చేసుకుంటుంది.
మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎంత కమ్మ వస్తుంది ఫ్లేవర్ వాసన అసలు ఎంత ఇష్టంగా తింటాము. అది బంద్ చేసి ములక్కాడల మసాలా కర్రీ ఎంత బాగా చేసింది మమ్మీ, సూపర్. మంచిగా గ్రేవీ గ్రేవీగా కమ్మ ఉంటది గ్రేవీ. వర్షం కొడుతుంటే కొడుకు ఇట్లా చేసుకుంటే ఆరోగ్యానికి కూడా ములక్కాడలు మంచి ఆరోగ్యానికి ఆరోగ్యము. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చపాతీకి బాగుంటది, జొన్న రొట్టెకి బాగుంటది, బగారా రైస్ కి, బిర్యానీ రైస్ కి బాగుంటది. వేడి ఉంది, ఫుల్ వేడి ఉంది రైస్. ఇప్పుడు వేడి వేడిగా తినాలి వర్షాకాలం. ఇక వర్షాలు స్టార్ట్ అవుతుంది. వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇట్లా కొద్దిగా నోరు కూడా బాగాలేదు, ఇట్లా కమ్మ వేసి తింటే సూపర్ ఉంటది, నోరుకి టేస్ట్ వస్తుంది. ఇవో ఏంటంటే మనకు వేడి పోయి చల్లగా పడుతుంది కదా, కొంచెం జలుబులు వచ్చి నోరు చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా చేసుకుందాం. ఇందులో మంచి ఏంటి గసగసాలు వేసింది మమ్మీ, ఫ్లేవర్ వస్తుంది. సూపర్ ఉందా? అన్ని కొలతలతో చెప్పిన అలా గ్రేవీ అన్నది ఎంత చేసుకోవాలన్నది ఆలోచిస్తుంది. మస్తుంది టేస్ట్, అన్ని కరెక్ట్ పడ్డాయి. ఉప్పు కారం అన్ని మసాలా అంతా కరెక్ట్ పడ్డది. ఇది కూడా మంచిగా ఉడికింది, ఇట్లా వచ్చేస్తుంది చప్పరిచ్చినట్టుగా. బాగుంది టేస్ట్. స్మెల్ వస్తుంది, కమ్మగా స్మెల్ వస్తుంది. సూపర్ ఉంది, వస్తుంది, మంచిగా ఉంది. చేసుకోరు మీరు, మీరు వేసుకుంటే మేము హ్యాపీ. ఎందుకంటే మమ్మీ రెసిపీస్ చేసుకుంటున్నాం మంచిగా వస్తున్నాయి అని కామెంట్ చేస్తుర్రు. మంచిగా ఉంటేనే మంచిగా ఉందని చెప్తుంది మమ్మీ. అట్లా మంచిగా ఉంటేనే మీతో షేర్ చేసుకోవాలి. నేను చేస్తా, మీరు ఎట్లా తింటారో నేనంతే. ఉప్పు కారాలు కూడా మీ లెక్కన తింటాం మేము కూడా. అసలు ఎక్కువ తినం తక్కువ తినం, మీ లెక్కనే, అందరి లెక్కనే. సూపర్, ఎక్సలెంట్ రెసిపీ, అద్భుతం. ఇక రుచిలో అయితే ఇక ఎన్ని మాటలు ఏం తక్కువని, మస్తు ఉంది టేస్ట్, మస్తు రుచి ఉంది. చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చుకోరి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇట్లా చేసుకొని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి షేర్ చేయండి. మన నేత్ర ఛానల్ అని గుర్తు చేయాలి.